నా కూతురు లైఫ్ పాడు చేయాలనుకుంటున్నావా? హౌ డేర్ యు! డాడీ వద్దు డాడీ. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి తప్పు జరగదని మాటిచ్చి మాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేకపోయారు. వాడు మీ కళ్ళు కప్పి నా కూతురు జీవితం నాశనం చేయాలనుకున్నాడు. దాన్ని అమాయకురాలను చేసి మత్తులోకి తీసుకెళ్లి ఒక ఆడపిల్లని అమాయకురాల్ని చేసి తన జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? మేడం, అరే ఎవరూ లేనివాడు దిక్కు లేనివాడి అని చేరదీసి ఆశ్రమంలో చోటిచ్చాను. అంతో ఇంతో చదువుకున్నావు కదా అని ఆఫీస్లో బాధ్యతలు అప్పగించాను. జానుని ప్రేమించాను అన్నావు, సరే అన్నాను. జానుని పెళ్లి చేసుకుంటానన్నావు, దగ్గరుండి చేస్తాను అన్నాను. వాళ్ళ నాన్న నిన్ను అనామకుడు అని నీ పెళ్లికి అడ్డుపడ్డాడు. నువ్వేం సాధించలేవని జానుని తీసుకెళ్లిపోతానన్నాడు. నేను నీ మీద నమ్మకంతో తనకి నేనున్నానని తనని గెలిపిస్తానని గెలిపించిన తర్వాతే జానునిచ్చి పెళ్లి చేయమని నీ తరపున వకాల్తో పుచ్చుకొని వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేశాను. ఎందుకో తెలుసా? మీరిద్దరూ ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు అనుకున్నాను. అందుకే వాళ్ళ నాన్నకి మాటిచ్చి జానుని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. కానీ ఈ రోజు నువ్వేం చేశావు? ఒళ్ళు కొవ్వెక్కి మత్తు నెత్తికెక్కి తనతో తప్పుగా ప్రవర్తించాలనుకున్నావు. నేను మాట తప్పి తల దించుకునేలా చేశావు. చూసావుగా వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ లో ఎన్ని మాటలు అన్నారో. కేవలం కేవలం నీ వల్లే ఈ రోజు నేను తలదించుకోవాల్సి వచ్చింది. అమ్మ మీనాక్షి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఊరుకోమ్మా. ఊరుకోవడం కాదు తాతయ్య, నా నమ్మకం మీద దెబ్బ కొట్టాడు. వాళ్ళ మీద నేను పెట్టుకున్న ఆశల్ని, నేను కన్న కరల్ని విసిరి పడేశాడు. నిద్ర లేచిన దగ్గర నుంచి కళ్ళు మూతలు పడే వరకు వాడిని ఎలా గెలిపించాలా, వాళ్ళిద్దరిని ఎలా ఒకటి చేయాలా అని ఆలోచించాను. ఆఖరికి నా ఆస్తులన్నీ అమ్మేసి వీడిని టెండర్ వేయమని చెప్తే మర్చిపోయాను అంటాడా? జీవితంలో ఎదగడం తెలియక, అవకాశాలు ఉపయోగించుకోవడం చేతకాక అడ్డదారులు తొక్కి అమ్మాయిని దక్కించుకోవాలని చూస్తాడా? తను వీడిని అంత గొప్పగా ప్రేమించిందే, అన్ని వదిలేసి వీడి కోసం ఇక్కడికి వచ్చిందే. అలాంటి అమ్మాయితో అంత నీచంగా ఎలా ప్రవర్తించగలిగాడు తాతయ్య? నిజంగా నిజంగా వీడు నా గుండెల మీద తన్నాడు. నేను నిన్ను నమ్మిన పాపానికి నేను పాప మూట కట్టుకోవాల్సి వచ్చింది. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయానులే, విధితో విధి లేక ఓడిపోయానులే. వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయినే, తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయినే. వెళ్ళలేక ఆగలేక వెల్లువయ్యానులే. నేటిలోన నిన్న పాటే పాడుకున్నానులే, పాటలోని శూన్య భావం పంచుకున్నా.
అమ్మాయి వాడు భోంచేశాడా? లేదత్తయ్య, ఆయన శాండీ కలిసి ఎక్కడికో బయటకు వెళ్లారు. ఆ సన్యాసి శాండీ గాడిని వీడెందుకు వెంట పెట్టుకెళ్ళాడు? అదిగో వచ్చినట్టున్నారు. బామ్మ, అమ్మా జాను, అమ్మా నువ్వెప్పుడొచ్చావే ఇక్కడికి? ఏమైంది అమ్మ జాను? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? జాను? అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? తనెందుకు చెప్తుంది? చెప్పదు. జరిగిందంతా ఏ మొహం పెట్టుకొని చెప్తుంది? ఏమైందిరా? ఎందుకది అలా ఏడుస్తుంది? ఆ గాలి వెధవను ప్రేమించినందుకు షీ మాత్రం ఏడవాళ్ళే. చెప్పిన మాట వినకుండా, తండ్రి మాట లెక్క చేయకుండా ప్రేమని వాడి వెనకాల తిరిగినందుకు ఈరోజు బాగా తెలిసొచ్చుంటుంది. ఇదేమో వాడు చెప్పే మాయమాటలు నమ్మి గొప్పగా ప్రేమించిందిగా, అందుకు వాడు దీన్ని దారుణంగా మోసం చేశాడు. లేదు డాడీ, ప్రేమ్ నన్ను మోసం చేయాలనుకోలేదు. Shut up! ఇంకోసారి నోరు తెరిచావంటే చంపేస్తా. చేసిన వెధవ పనికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం. సిగ్గుగా లేదా ఇంకా వాడి గురించి మాట్లాడడానికి? ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే ఎంత అవమానంగా ఉంటుంది. ఇంకా విషయం మీడియా దాకా పొక్కలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ హరిశ్చంద్ర చంద్ర కూతురు అలా చేసింది, హరిశ్చంద్ర కూతురు ఇలా చేసింది అని నీ పేరు ముందు నా పేరు పెట్టి మీడియా ఏకి పారేసేది. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏమిట్రా? అసలు ఏం జరిగింది? ఆ ప్రేమ్ గాడు దీనికి పీకల దాకా మందు పోసి మత్తులోకి దించి పాడు చేయాలని చూశాడు. డాడీ, ప్రేమ్ గురించి ఇంకోసారి అలా మాట్లాడొద్దు. అమ్మ జాను, ఏంటే అమాయకత్వంతో మాట్లాడుతున్నావా, తల పొగరెక్కి మాట్లాడుతున్నావా? సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే ఏమయ్యేదో తెలుసా? నీ జీవితం నాశనం అయ్యి మా జీవితాలు రోడ్డు మీదకి వచ్చేవి. ఆ బలాదుర్గడ్ ఆలోచన అదే కదా, నిన్ను అడ్డు పెట్టుకొని నిన్న ఆస్తులు రాయించుకోవాలనే కదా. ఒరే, దాని మాట వినకుండా ఏది పడితే అది అనేస్తే అలా? అమ్మా నువ్వు ఆపుతావా? మీరు వెంట చేసుకురావడం వల్లే అది ఇలా తయారైంది. వాడికన్నా శాండీ 100 రెట్లు బెటర్. వాడిలాగా మంచిగా నటిస్తూ లోపల కుట్రలు నడపడు. ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, నిజాయితీగా ఉంటాడు. ఇంతకుముందు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఇంకోసారి వాడి ఇంట్లో ప్రస్తావన తీసుకొచ్చినా, వాడిని కలవడానికి కానీ మాట్లాడడానికి ట్రై చేసినా నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా. విజయ, అది ఇంట్లోంచి బయటికి వెళ్తే నీకుంటది. అమ్మయ్య, హర్షద్ చంద్ర నన్ను కంప్లీట్గా బిలీవ్ చేస్తున్నాడు.
జాను నా కళ్ళ ముందుకి వచ్చింది. ఎస్. విజయ, ముందు జాను లోపలికి తీసుకెళ్ళు, తర్వాత కూర్చొని మాట్లాడుకోవచ్చు. పదమ్మా పద. ఆ అమ్మాయికి మందు తాగించి అవసరం తీర్చుకుంటున్నావా? అమ్మాయిని మత్తెక్కే వరకు తాగించి పాడు చేయాలని చూడలేదు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి తప్పు జరగదని మాటిచ్చి మాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేకపోయారు. అసలు ఎలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారో నాకు అర్థం కావడం లేదు. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాడమ్మా వీడు. ఏరా రాస్కెల్, నా కూతురు లైఫ్ పాడు చేయాలనుకుంటున్నావా? హౌ డేర్ యు! నా కూతురు మీద, నా ఆస్తి మీద కన్నేసి ఎలా అయినా దక్కించుకోవాలని ఇంత దారుణానికి తెగబడ్డా. మీ నుంచి నా కూతుర్ని దూరంగా తీసుకెళ్తే పరిష్కారం దొరుకుతుంది, లేదంటే మీ చేతిలో అన్యాయం అయిపోతుంది. మేడం, బాధపడకండి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను, ఎన్నోసార్లు కింద పడ్డాను, భరించలేని బాధలు ఎన్నో పడ్డాను. కానీ ఈ బాధని భరించలేకపోతున్నాను. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న అల్లిక డిజైన్స్ పడిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, నా సర్వస్వం అనుకున్న నా భర్త దూరం అయినప్పుడు ఎంత బాధపడ్డానో ఎప్పుడూ అంతే బాధ కలుగుతోంది. మన జీవితంలో మనం ఎవరినైతే సొంతం అనుకుంటామో, ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తామో వాళ్లే ఎక్కువగా బాధ పెడతారనడానికి ఇదే ఉదాహరణ అనుకుంటా. మేడం, ఏడవకండి, కంట్రోల్ చేసుకోండి. నా బాధని కంట్రోల్ చేసుకోవడం కాదు, ఇక నుంచి మనుషుల్ని నమ్మడం మానేస్తాను. మనుషుల్ని ప్రేమించడం, అభిమానించడం, ఆదరణ చూపించడం అన్నీ మానేస్తాను. ఎవరిని నా మనసుకి దగ్గర చేసుకోను, నన్ను నేను గాయపరుచుకోను. మేడం, ఒక్కసారి నా మాట వినండి. ప్లీజ్ శ్రీరామ్, వదిలే, నన్ను ఒంటరిగా వదిలే. నన్ను బాధపడనివ్వు, ఏడవనివ్వు, నా కన్నీళ్ళని కారనివ్వు. నేను చేసుకున్న దానికి నాకు ఇది జరగాల్సిందే. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే.
కాఫీ తీసుకోండి. అమ్మా, ఇందులో పంచదార వేయడం మర్చిపోయావమ్మా. లేదత్తయ్యా, ఎక్కడ మర్చిపోయి షుగర్ వేస్తానేమో అని గుర్తు పెట్టుకుని మరీ వేయలేదు. మీకు షుగర్ ఉంది కదా, ఇక నుంచి మీరు కాఫీ ఇలాగే తాగాలి. అమ్మా, ఇలా తాగడం చాలా కష్టం అమ్మా. కనీసం ఒక్క స్పూన్ అయినా వెయ్యమ్మా. హాఫ్ స్పూన్ కూడా వేయనత్తయ్యా, ఏమనుకోకండి ప్లీజ్. అమ్మాయి గౌతమి, మీ అత్తయ్య గారి హెల్త్ గురించి బాగానే కేర్ తీసుకుంటున్నావే. ఏదమ్మా, నీ చేతితో చేసిన గుమ్మగొల్లాడి కాఫీ నాకు ఇవ్వు, ఓ పట్టు పట్టేస్తాను. ఇదిగోండి. ఇదేంటమ్మా ఇంత పుల్లగా ఉంది? లెమన్ టీ చిన్న మావయ్య, ఇక నుండి రోజు మీకు ఇదే. ఓదమ్మా, నాకు ఈ లెమన్ టీలు వాటర్ మెలన్ టీలు వద్దమ్మా. అసలు నాకు పులుపు అంటేనే పడదమ్మా. ఉదయాన్నే పొగలు కక్కుతున్నా చిక్కటి కాఫీ తాగితే ఆహాహాహా నాకు డే స్టార్ట్ అవుతుంది. లేదంటే నేను నిద్రలేచినా నా బ్రెయిన్ నిద్రపోతూనే ఉంటుంది. ఆహా, నిద్ర లేచాక బ్రెయిన్ తో రాకెట్ కనిపెడుతున్నట్టు ఓ కోడి బ్రెయిన్ వేసుకుని. చిన్నత్త, ఇదిగోండి మీకు గ్రీన్ టీ. మీరు కొంచెం లావుగా ఉన్నారు కాబట్టి గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఏమా గౌతమి, ఏం మాట్లాడుతున్నావు? మీ చిన్నతనే నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు. తన కొలెస్ట్రాల్ తగ్గాలంటే గ్రీన్ టీ ఇవ్వాల్సింది కప్పుల్లో కదమ్మా, బకెట్లో. ఏమై మాణిక్యం, నేను ఇలా కాదు, మంది స్టీల్ బాడీ. అవును, కాకపోతే అక్కడక్కడ సొట్టలు పడ్డాయి అంతే. జోక్సా? నేను నీలాగా పస్తులు పచ్చాలు ఉండాల్సిన పని లేదు. శుభ్రంగా వేడి వేడి అల్లం టీ తాగుతాను, నువ్వు లోట్ల వేసుకొని చూస్తూ ఉండు. ఎదుటివమ్మా, పట్టు పట్టేస్తా. ఇదేమిటమ్మా స్మెల్ రావట్లేదు? టీ పొడి లేదు నాన్న. ఇదేంటమ్మా తీగ కూడా లేదు? పంచదార లేదు నాన్న. రంగు లేదు, పైగా నీళ్లు కూడా చప్పగా ఉంది. అవి నీళ్లే నాన్న, కాకపోతే హాట్ వాటర్. నీకు వయసు అయిపోయింది. నువ్వు అల్లం మసాలాలు తింటే అల్సర్ వస్తుంది, తీపి తగిలితే షుగర్ వస్తుంది. గ్రీన్ టీ లెమన్ టీ నువ్వు ఎలాగో తాగవు కాబట్టి మార్నింగ్ నీకు హాట్ వాటర్ ఇస్తాను. పాపి, నాకన్నా ఏదో ఒక రుచి ఉంది, నీకు అది కూడా లేదు. ఏంటమ్మా వియ్యకుడు ముందు నా పరువు తీసావు? గౌతమి మనందరి గురించి బాగానే ఆలోచించిందే, మరి నీ మొగుడికి ఏమిస్తున్నావమ్మా? మా ఆయనకి ఎటువంటి రూల్స్ లేవు. హీస్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన ఏది అడిగితే ఇచ్చేస్తాను, ఏది కావాలంటే అది వండి పెడతాను. ప్రస్తుతానికి కాఫీ తీసుకెళ్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సిగ్గుపడింది చాలే అమ్మా. మీ శ్రీవారు లేచారో లేదో వెళ్ళి కాఫీ ఇచ్చురా, చల్లారిపోతుంది. పాపి, చల్లరిపోతుంది, తాగు వేడి నీళ్లు. మీకు మాత్రం ఏమైనా తీయటి తేనెటి ఇచ్చిందా? తాగండి. నీకు మాత్రం కోల్డ్ కాఫీ ఇచ్చినట్టు తాగు. తాగమ్మా తాగు. అబ్బా, చెప్పండి అగర్వాల్ గారు, ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మీ కంపెనీకి ఫైనాన్స్ ఏమైనా కావాలా? ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు, కావాలంటే ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. పాయింట్కి వస్తాను. మీరు అలీగఢ్ డిజైన్స్ కంపెనీకి ఫైనాన్స్ ఇచ్చారు కదా, ఎంత అమౌంట్ ఇచ్చారు? చెప్పకూడదు మేడం, కానీ చాలా పెద్ద అమౌంట్ ఇచ్చాం.
మరి మీనాక్షి ఆ అమౌంట్ మీకు రిటర్న్ చేసిందా? లేదు మేడం. ఇప్పుడు అల్లికా డిజైన్స్ దివాలా తీసిన విషయం తెలిసిందేగా. ఈ టైంలో ఎలా ఇవ్వగలరు? ఒకసారి ఇన్స్టాల్మెంట్ కట్టమని అడిగాం, ఇన్ఫార్మ్ చేసాం, అంతే. కొంచెం టైం అడిగారు. నేను చెప్పిన పని చేస్తే మీ అమౌంట్ మీకు వస్తుంది. వస్తే బెటరే కదా మేడం. చెప్పండి ఏం చేయాలో. ఆ మీనాక్షిని మీ ఫైనాన్స్ మనీ రిటర్న్ చేయమని ప్రెజర్ చేయండి. ఎంత ప్రెజర్ చేసినా కంపెనీలో ప్రొడక్షన్ లేనప్పుడు తనెలా తెస్తుంది మేడం? మీనాక్షి మాట పడే వ్యక్తి కాదు. మీరు కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇస్తే ప్రెస్టేజ్ కోసం అయినా తల తాకట్టు పెట్టి మరి మీ అమౌంట్ ఇస్తానంటుంది. ఒకవేళ ఇవ్వనని చేతులెత్తేస్తే? మీనాక్షి అలా చేయదు. కానీ అమౌంట్ లేక తన దగ్గర వేరే ఆప్షన్ లేక డిప్రెషన్లోకి వెళ్తుంది. మీకు మనీ ఇవ్వకపోతే మీ అలికా డిజైన్స్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పండి. మీనాక్షి గారు కంపెనీని మాకిస్తే మీకొచ్చే లాభం ఏంటి? లాభం నాకు కాదు, మీకు. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఆ అలికా డిజైన్స్ కంపెనీని నేను తీసుకొని మీకు డబుల్ అమౌంట్ ఇస్తా. ఆ అలికా డిజైన్స్ అంటే మీనాక్షికి ప్రాణం. అది ఇప్పుడు రన్నింగ్లో లేకపోయినా ఫ్యూచర్లో మళ్ళీ అదే రేంజ్కి తీసుకొస్తుంది. దాని బ్రాండ్ వాల్యూ అలా ఉంది. ఇప్పటికీ ఆ మీనాక్షికి అలికా డిజైన్స్ మీద హోప్స్ ఉన్నాయి. అవి నిజం అయ్యేలోపు ఆ కంపెనీ కూడా లేకుండా చేస్తా. ఫైనాన్షియల్స్ పెట్టే ప్రెషర్ కి తట్టుకోలేక ఆ కంపెనీని అమ్మలేక నరకం అనుభవిస్తుంది. అది నేను చూడాలి. దానివల్ల నేను పడ్డ టార్చర్ మర్చిపోవాలి. అదే నా టార్గెట్.